దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. మరొక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. ఈ దినమందు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 7వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానంగా ఇస్తున్నారు. మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్రపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను, మన ప్రయాసమును, మనకు కలిగిన హింసను చూచెను. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న నువ్వు మొర్రపెట్టావు చూడు. నువ్వు మొర్రపెట్టిన మొర్రను ఆయన చూచి ఉన్నాడు. నువ్వు మొర్రపెట్టిన మొర్రను ఆయన చూచి నీ బాధను ఆయన తొలగించబోతున్నాడు, నీ ప్రయాసను ఆయన తొలగించబోతున్నాడు, నీకు కలిగిన హింసను కూడా ఆయన తొలగించబోతున్నాడు. కాబట్టి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా నీకు కన్నీరు వచ్చినప్పుడు, ఎప్పుడైనా నీకు హింస వచ్చినప్పుడు, ఎప్పుడైనా నీకు ప్రయాస కలిగినప్పుడు, ఎప్పుడైనా నీకు వేదన కలిగినప్పుడు, ఎప్పుడైనా నీకు శోధన కలిగినప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నీ ప్రయాసను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో మొర్రపెట్టాలి. హల్లెలూయా. మొర్రపెట్టే అనుభవం అంటూ నీలో ఉంటే నీ మొరను దేవుడు వింటాడు. చాలామంది ఈ దినాల్లో స్టైల్ భక్తి వచ్చేస్తుంది. స్టైల్ భక్తి అంటే అర్థం ఏంటంటే ఏదో వెళ్తున్నాం మందిరానికి, ఏదో వస్తున్నాం, ఏదో కూర్చున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం. ఒకవేళ వెళ్ళకపోతే దైవజనుడు బాధపడతాడేమో అని కొద్దిమంది వస్తారు. ఒకవేళ వెళ్ళాలి అంటే ప్రయాస. చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. ఉదయకాల ప్రార్థన చేయలేకపోతున్నారు, రాత్రికాల ప్రార్థన చేయలేకపోతున్నారు, వాక్య ధ్యానం చేయలేకపోతున్నారు, దేవుని సన్నిధిలో మొరపెట్టలేకపోతున్నారు. ఇదేమీ లేదు. వీరు ఎలా ఉంటున్నారంటే స్టైల్ భక్తి చేస్తూ ఏదో వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం. నిజంగా ఇలాంటి భక్తి దేవుని సన్నిధిలో అంగీకరింపబడదు. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం మొర్రపెట్టేటప్పుడు సాష్టాంగపడి దేవుని ముందు మోకరించి మనల్ని మనం తగ్గించుకొని, అయ్యా నీ వైపు కన్నులెత్తి చూచుటకైనా నాకు అర్హత లేదు అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో ఆనాడు నీవు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. కాబట్టి ఈ దినమందు నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దిగులు పడొద్దు. నీవు పెడుతున్న మొరను దేవుడు వింటున్నాడు. నీవు పెడుతున్న మొరను దేవుడు ఆలకిస్తున్నాడు. నీ హింసను ఆయన చూస్తున్నాడు, నీ ప్రయాసను ఆయన చూస్తున్నాడు, నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు, నీ కష్టాన్ని ఆయన చూస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయాన్ని బట్టి కృంగిపోతున్నావు, ఏ విషయాన్ని బట్టి నువ్వు నలిగిపోతున్నావు? ఐగుప్తీయుల చేతిలో ఇశ్రాయేలీయుల బానిసత్వంలో ఉన్నప్పుడు వారికి కలిగిన హింసను దేవుడు చూచాడు, వారికి కలిగిన నలుగుడును దేవుడు చూచాడు, వారికి కలిగిన కష్టాన్ని దేవుడు చూచాడు. అందుకనే కదా వారు మొర్ర పెట్టగానే దేవుడు వారి మొరను విని వారి యొక్క ప్రార్థనలు ఆలకించి వారికి విడుదలనిచ్చాడు. కాబట్టి ఈ వాగ్దానం చూస్తున్న నీవు ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావు నాకు తెలియదు, కానీ నిశ్చయంగా దేవుడు నిన్ను విడిపించి నిన్ను అనేకులకు దీవెనకరంగా దేవుడి దినమందు మార్చబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నిశ్చయంగా అలాంటి కృప నీ జీవితంలో ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ప్రభువా మీకు వందనాలు. ఈ దినమందు ఈ వాగ్దానం చూస్తూ వారికి కలిగిన హింస, వారికి కలిగిన వేదన, వారికి కలిగిన కన్నీరు, వారికి కలిగిన బాధను బట్టి ప్రభువా వారికి నలిగిపోతున్నప్పుడు, వారికి కృంగిపోతున్నప్పుడు, నీకు మొర్రపెట్టినప్పుడు వారు నీకు మొర్రపెట్టిన స్థితిని బట్టి వారి మొరను విని ఆలకించి వారికి జవాబునిచ్చిన దేవుడవు. ఈ దినమందు ఎంతమంది అయితే ప్రభువా నీ బిడలు వాగ్దానం చూస్తూ వారి శ్రమలను బట్టి, వారి కన్నీటిని బట్టి, వారి సంద్రాన్ని బట్టి, వారికి ఉన్న శోధనను బట్టి, వారికి ఉన్న అక్కర్లను బట్టి కృంగిపోతూ నలిగిపోతున్నారు. యేసు నామములో ప్రతి శోధన తొలగింపబడును గాక. యేసు నామములో ప్రతి కన్నీరు తొలగింపబడును గాక. నిశ్చయముగా నీ కార్యములు యేసు నామములో వారి జీవితాల్లో జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను. మీరు దీవించండి, అనేకులకు దీవెనకరంగా మార్చండి. నిశ్చయముగా నీ వెలుగు వీరి జీవితాల్లో ఉంచమని ప్రార్థిస్తూ యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. నిశ్చయంగా ప్రభు కృప మీతో ఉంది. గాడ్ బ్లెస్ యూ. మీలో ఎవరికైనా అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం.